రాననుకున్నారు, ఇక ఎప్పటికీ రాలేననుకున్నారు. కానీ ప్రత్యర్థుల అంచనాలను తలకిందులు చేస్తూ వాళ్ళు తిరిగి వచ్చేశారు. ఆ నేతల రీఎంట్రీ కాంగ్రెస్ లో అలజడి రేపుతోంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ చొరవతో పార్టీలోకి వారి ఎంట్రీ మరో వర్గానికి మింగుడు పడడం లేదు. ధిక్కర స్వరంతో సస్పెన్షన్ వేటు పడ్డ ఆ నేతలు ఇప్పుడు చెక్ పెట్టేది ఎవరికి? స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఆ నేతల గర్వాపసి జిల్లా కాంగ్రెస్ లో గ్రూప్ వారికి మరింత ఆజ్యం పోస్తుందే. అధిష్టానం నిర్ణయం పార్టీకి ప్లస్సా మైనస్సా? కలహాలు కుమ్ములాటలు కొత్తేం కాదు. అసలవి లేకపోతే అది కాంగ్రెస్సే కాదన్నట్లుంటుంది ఆ జిల్లాలో మొదటి నుంచి పార్టీ పరిస్థితి. అయితే ఉన్నగోల చాలదన్నట్లు పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్లో మరింత కాకరేపుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు సస్పెన్షన్కు గురైన సీనియర్లకు మళ్లీ తలుపులు తెరిచింది అధికార పార్టీ. సీనియర్ నేతలు టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అల్లూరి సంజీవ్ రెడ్డిలను ఘర్ వాపసీ కార్యక్రమం కింద మళ్లీ పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ ముగ్గురు సీనియర్ నేతలను సాదరంగా ఆహ్వానించి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు ఈ పరిణామమే ఆదిలాబాద్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ జోక్యంతో పాత నేతలను పార్టీ మళ్లీ ఆహ్వానించింది. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలపై లోతుగా సర్వే నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంలో భాగంగానే గండ్రత్ సుజాత, సాజిద్ ఖాన్ను మళ్లీ పార్టీలో చేర్చుకోవడానికి కీలక నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. 2023 నవంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ అసెంబ్లీ టికెట్ కంది శ్రీనివాసరెడ్డికి ఖరారు చేయడం జిల్లా కాంగ్రెస్లో ముసలం రేపింది. పార్టీ జెండాను నమ్ముకుని దశాబ్దాల తరబడి పనిచేసినా తమకెవరికీ టికెట్ దక్కకపోవడంతో ముగ్గురు సీనియర్ నేతలు కాంగ్రెస్ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘాటైన ఆరోపణలతో పార్టీకి దూరమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ కాంగ్రెస్ సీనియర్లు కంది శ్రీనివాసరెడ్డిపై తిరుగుబాటు ప్రకటించారు. తమ వర్గం నుండి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవరెడ్డిని బరిలోకి దించగా చివరికి బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ విజయం సాధించారు. ఈ ముగ్గురు నేతలపై కాంగ్రెస్ అధిష్టానం 6 ఏళ్ల పాటు సస్పెన్షన్ వేటు విధించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లకు మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చొరవకు తోడు ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ సీనియర్లను తిరిగి పార్టీలోకి చేర్చుకోవడమే మంచిదని సూచించడంతో హై వోల్టేజ్ రాజకీయాల నడుమ తిరుగుబాటు నేతలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టేందుకు మీనాక్షి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తనదైన ముద్ర వేసేలా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. 2 నెలల వ్యవధిలోనే 2 సార్లు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన మీనాక్షి పార్టీ సీనియర్లను చేర్చుకునేందుకు పక్కా వ్యూహంతో సర్వే నిర్వహించినట్టు తెలిసింది. గత నెల 22న తమ వ్యక్తిగత సిబ్బందితో వచ్చిన మీనాక్షి పార్టీ సీనియర్ల నుంచి రహస్యంగా అభిప్రాయాలు సేకరించి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. రానున్న స్థానిక ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళుతోంది కాంగ్రెస్ అధిష్టానం. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దూరమైన సీనియర్లను ఒక్కొక్కరిని మళ్లీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు నేతలు రీఎంట్రీని కంది వర్గం ఏమాత్రం జీర్ణించుకోలేకపోతోందట. కంది శ్రీనివాసరెడ్డి ఓటమిలో ఆదిలాబాద్లో ముగ్గురు నేతలు కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కంది శ్రీనివాసరెడ్డి వారిని తిరిగి పార్టీలో చేర్చుకుంటే పరిణామాలు వేరే విధంగా ఉంటాయని, గ్రూపు రాజకీయాలు అదుపు తప్పుతాయని చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ చేరికల వ్యవహారంపై మౌనంగా ఉన్నారట. పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమనేంత విభేదాలున్న ఈ నేతలు ఇప్పుడు కలిసి పనిచేస్తారా అనేది ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే అధిష్టాన పెద్దలు కాంగ్రెస్ జిల్లా ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డికి సూచనలు చేశారట. దీంతో జిల్లాలోని ఆయన వర్గీయులు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ చేయకుండా సైలెంట్ మోడ్లో ఉండడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
ఘర్ వాపసీ పేరుతో కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి బలంగా మారితే ఇబ్బంది లేదు. కానీ గ్రూప్ విభేదాలు పతాక స్థాయికి చేరితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బే అని సొంత పార్టీ నేతలు అంటున్నారు. నేరుగా అధిష్టాన పెద్దలే జోక్యం చేసుకోవడంతో పార్టీలోని తన ప్రత్యర్థుల విషయంలో కంది సైలెంట్గా ఉంటారా? ఆ ముగ్గురు సీనియర్ నేతలు పాతవన్నీ మర్చిపోయి అందరినీ కలుపుకొని ముందుకు వెళతారో లేదో చూడాలి మరి.